జంపన్న దుర్గయ్య గుమ్మి పెట్టుకొని చేను కాడ ఉన్నారు. ఇక్కడి సంగతి ఇక్కడ ఉండంగా ఆగో ద్రూపద రాజు పుత్రిక ద్రౌపదమ్మ ఈ పంచపాండవులు బయలునట్టుగా అప్పుడు ద్రౌపదమ్మకు తెలియదు. ఆగో అప్పుడు ఏమనుకున్నది ద్రౌపది, నా భావన వంటి నా భర్తలు 5గురు వనవాసం బట్టిరి, నా భర్తలతో వల్ల నేను పోతా అని అమ్మవారు ద్రౌపదమ్మ అత్త కుంతి కాళ్ళు మొక్కి ఆగో అడవి లోపల బయలుదేరి ఎట్లా వస్తున్నది ఆ ద్రౌపదమ్మ. మరి ఎటువంటి ఢిల్లీ వచ్చినపురి పట్నం లోపల అటువంటి పంచపాండవుల శ్రీ భార్య ద్రౌపదమ్మ తెల్లవారిన సమయం లోపల భర్తలుగా నస్తలేరు. భగవంత అర్ధరాత్రి వేళల్లా నాకు తెలవకుండా నా భర్తలు 12 ఏళ్ళు వనవాసం 1 ఏడు అజ్ఞాతవాసం అని నా భర్తలు ఎక్కడికో వెళ్ళిపోయిండ్రు. భర్తలు లేని నా బ్రతుకు వ్యర్థము, సీరంత వేరాక సింగారం ఎందుకంటారమ్మా, భర్తలేంది నాకు భాగ్యం ఎందుకమ్మా. అటువంటి నా భర్తలు ఏ చోటన ఉంటా నేను ఆ చోటనే ఉంటా. నా భర్తలు కడపల కన్నవలేక అడవి లోపల వాళ్ళు పోతే, వాళ్ళు పల్లేరుగా ఎల్లల్ల పోతే పరుపు బండ అలవీన వాళ్ళు నడుచుకుంటా పల్లేరుగా ఎల్లల్ల పోతే నేను పట్టమంచాల విని నేను ఎట్లా పడుకోవాలి. ఎర్రడి ఎండల్ల వాళ్ళు పోతే ఇంటి లోపల నీడకు నేనెట్లా ఉండాలి. నా భర్తలు వేయిన తొవ్వల్ల నేనెళ్ళిపోతానా అని అత్తకు దండం పెట్టి మామకు దండం పెట్టి ఆగో అటువంటి ద్రౌపదమ్మ భర్తల జాడల్ల బయలెళ్ళింది. ఆ ద్రౌపదమ్మ నాదా మీరేడికి ఓతిరయ్య పపకారి దూదమాటలోన ఓడిపోయినాదా, రాజవస్తులమైనాదా, 12 ఏళ్ళు వనవాసం 1 ఏడు అజ్ఞాతవాసం అని ఆటని మొదలు పెట్టినాదా, మనమేమి సుఖపడ్డాము నాదా, మీరు ఎక్కడుంటే నేను గక్కడుంటా అని ఆ ద్రౌపదమ్మ ఎర్రటి ఎండల్లా ఆగో బయలెల్లి ఎట్లా అవుతున్నది ఆ ద్రౌపదమ్మ. జడివాన నది సాగరానా పడలేను ఈ బందికానా, పడలేను ఈ పాడు బాధ. నేను పడలేను ఈ బందికానా, పడలేను ఈ పాడు బాధ. ఎర్రటి ఎండలోన తల్లి బయలునాదా, ఎర్రటి ఎండలోన తల్లి బయలునాదా, నాదా నా ప్రాణనాదా మీరేడా ఓతిరయ్యా, నాదా నా ప్రాణనాదా మీరేడా ఓతిరయ్యా, మీరు లేని బ్రతుకు బ్రతుకు వ్యర్థము నాదా, మీరు లేని బ్రతుకు బ్రతుకు వ్యర్థము నాదా, నాదా నన్నిడ నాడి ఏడికి ఓతిరయ్యా, నాదా నన్నిడ నాడి ఏడికి ఓతిరయ్యా, అడవిలో నా ద్రౌపదమ్మ తాను పోతా ఉన్నదమ్మా, అడవిలో నా ద్రౌపదమ్మ తాను పోతా ఉన్నదమ్మ, ఎలా రాసిన రాత ఎడిసిన్నదప్పవోదు, ఎలా రాసిన రాత ఎడిసిన్నదప్పవోదు, అయ్యో కాల రాసిన రాత కడిగిన్నదప్పవోదు, ఎలా రాసిన రాత కడిగినదప్పవోదు, రాత రాసిన బ్రహ్మదేవా అయ్యా రాతలెట్లా